మనదంతా ఒక పెద్ద కుటుంబం, ఒకటే కుటుంబం, వసుదైక కుటుంబకం. సకల ప్రాణికోటి ఒకటే కుటుంబకం. ఆ మేక నా కుటుంబమే, ఆ చేప నా కుటుంబమే, ఆ పిట్ట నా కుటుంబమే, ఆ రొయ్య ఆ పీత నా కుటుంబమే. నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి, నా కుటుంబంతో నేను హాయిగా జీవించాలి, ఆ కోడితో నేను హాయిగా జీవించాలి, ఆ పీతతో ఆ రొయ్యతో నేను హాయిగా జీవించాలి. దాన్ని చూసుకుంటూ ముడిసిపోవాలి. ఆ రొయ్యని ఎంత బాగుంటుందో రొయ్య చూడడానికి, దాన్ని కోసుకుంటామా? ఆ రొయ్యని చూస్తూ ఆడుకోవాలి, ఆ రొయ్యతో ఆడుకోవాలి, పీతతో ఆడుకోవాలి, చేపతో ఆడుకోవాలి. ఆ చేప నీళ్ళలోంచి బయటకు తీస్తే ఎంత హింస అది. మనం నీళ్ళలో పెడితే ఎంత హింస, ఆ చేపని నీళ్ళలోంచి బయటకు తీస్తే అంత హింస. మన అంతా ఒకటే కుటుంబం. మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి, మన కుటుంబంతో మనం హాయిగా జీవించాలి. నా పక్కన ఒక పీత, ఒక రొయ్య, ఒక కోడి, ఒక మేక ఎప్పుడు హాయిగా జీవించాలి. మనుషులతో కాదు మనకి సంబంధం, సకల ప్రాణికోటితో మనకు సంబంధం ఉంది. మనం కూడా ఒకనొక జన్మలో పీతగా ఉన్నాం, మనం కూడా ఒకనొక జన్మలో రొయ్యగా పుట్టాము, మనం కూడా ఒకనొక జన్మలో చేపగా పుట్టాము. అందువన్నీ దాటుకుని ఇక్కడికి వచ్చాం. దైవారాధన అంటే తోటి ప్రాణికోటి యొక్క ఆరాధన, అదే దైవారాధన అంటే. ఒక గుడి కట్టి ఆ గుడి విగ్రహం పెట్టి ఆ గుడి విగ్రహానికి పూలు పెట్టడం కాదు, అది కాదు దైవారాధన, అది విగ్రహారాధన. దైవారాధన తోటి ప్రాణికి సహాయం చేయడమే దైవారాధన. అది పీత, అది రొయ్య, అది గుర్రం, అది గాడిద, అది కోడి, ఇవన్నీ కూడా తోటి ప్రాణులు. వాటి గురించి మనం ఆలోచించడమే, వాటి పట్ల కొన్ని సత్కర్మ చేయడమే దైవారాధన. 3 పూటలా భోజనం చేస్తున్నట్టు 3 పూటలా ధ్యానం చేసుకోవాలి. మాటలు తగ్గించాలి, ధ్యానం హెచ్చించాలి. భోజనం తగ్గించాలి, ధ్యానం హెచ్చించాలి. నిద్ర తగ్గించాలి, ధ్యానం హెచ్చించాలి. అదే పిరమిడ్ మాస్టర్.